నగిరి నియోజకవర్గం సంబంధించి రోజా మేడం వర్గంలో నుంచి పుత్తూరు మున్సిపాలిటీకి సంబంధించి 17 వార్డు కౌన్సిలర్. నేను 22 వార్డులకు గాను నేను ఒకే ఒక కౌన్సిలర్ ఎనామెస్ అయ్యాను. ఎనామెస్ అయిన తర్వాత నన్ను మా ఊళ్ళంతా ఎంచుకొని నా మీద నమ్మకంతో నన్ను ఎనామెస్ చేశారు. నన్ను నా మేడం దగ్గర కలిశాను. ఎనామెస్ అయిన తర్వాత మేడం కలిస్తే మేడం గారు చైర్మన్ నీకే కదా అని చెప్తే అన్నను కలువు అని చెప్పారు. అన్న పుత్తూరుకి ఇన్ఛార్జు, అన్నను కలువు వెళ్ళి అన్నారు. అన్నను కలిస్తే అన్న డబ్బులు డిమాండ్ చేశారు. అన్న కుమారస్వామి అన్న డబ్బులు డిమాండ్ చేశారు. అన్న రిజర్వేషన్ ఉంది కదన్నా, మాకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కదా, మేము రిజర్వేషన్ ఉంది కదా అంటే లేదు డబ్బులు డిమాండ్ చేస్తారు. సరేనా ఇస్తాము అని చెప్పి ఒక వారంలో 3 విడతల్లో డబ్బులు ఇచ్చాను. నేను 40 లక్షలు ఇచ్చాను. తీసుకొని ఎలక్షన్ అయిన తర్వాత వేరే వాళ్ళకి మార్చారు. చైర్మన్ సీటు వేరే వాళ్ళకి మార్చారు. ఏందన్నా ఈ విధంగా చేశారు, మమ్మల్ని ఈ విధంగా ఇస్తా అని చెప్పి వేరే వాళ్ళకి చేశారంటే రెండోసారి ఇస్తాను 2 ఇయర్స్ తర్వాత ఇస్తా అని చెప్పారన్న. తర్వాత 2 ఇయర్స్ తర్వాత తిరిగితే 2.5 సంవత్సరం తర్వాత ఇస్తా అన్నారు. మళ్ళీ 2.5 సంవత్సరం మళ్ళీ తిరిగాను. మళ్ళీ 2.5 సంవత్సరం తిరిగితే ఇంక లేదు ఎలక్షన్ తర్వాత ఇస్తామన్నారు. అన్న ఇంక చెప్పిన డిమాండ్లన్నీ అయిపోయినాయి అన్న, టైం అంతా అయిపోయింది, ఇంకొద్దున నాకు ఎలక్షన్ తర్వాత అయితే నాకు అవసరం లేదు, మా అమౌంట్ మాకు ఇప్పించేయండి అని దయచేసి ఇప్పించేయండి అని అడిగానన్నా. నేను అడిగితే ఈరోజు రేపు ఈరోజు అయిపోతుంది, ఈరోజు 2 నెలలు టైం అడిగాడు అతను. 2 నెలలు టైం ఇచ్చాము, 2 నెలలు తిరిగాము. 2 నెలల తర్వాత కూడా మళ్ళీ తిరిగితే ఉన్నామ్మా ఇస్తాము, ఇప్పుడే కదా చెప్పినావు నువ్వు, ఇంకొక నెల పడుతుంది రేపు డబ్బులు రెడీ చేసేదానికి అన్నారు. తర్వాత మేడంకి రిక్వెస్ట్ పెట్టుకున్నాను, మెసేజ్ పెడితే మేడం నాకు చైర్మన్ ఇకపోతారు, నా అమౌంట్ అన్నా నాకు ఇప్పించేయండి, ఇంకా వద్దు మేడం ఊర్లో అంతా విలువపోతుంది మాకు అని చెప్పాను. చెప్తే మేడం గారు చూసి గమనైపోయారు. రోజా వాళ్ళ అన్నగారు మేము ఇచ్చిన అమౌంట్ మాకు ఎవిడెన్స్తో సహా మా దగ్గర ఉంది. ఫస్ట్ 20 లక్షలు ఇచ్చాము, మా ఇంట్లో వచ్చే తీసుకోమన్నారు. అన్న ఏమన్నాడంటే మేము ఎవరైతే చెప్తామో వాళ్ళ దగ్గర నువ్వు ఇవ్వాలి, ఎవరినంటే వాళ్ళ దగ్గర తీసుకొచ్చాక లేదు మేము ఇవ్వాలన్నా చైర్మన్ ఇవ్వాలన్నా నేనే ఇవ్వాలి, వద్దనుకోవాలన్నా నేనే వద్దనుకోవాలి, కాబట్టి నేను చెప్పిన మనిషి దగ్గర నువ్వు ఇచ్చి పంపించాలన్నారు. సరే ఇంకా వాళ్ళతో ఎందుకు వాళ్ళు ఇస్తానంటున్నారు కదా నమ్మించినారు మమ్మల్ని. నమ్మించాక అతను చెప్పిన మనిషి దగ్గర ఇచ్చి పంపించాము. ఆయన వచ్చి తీసుకుపోయారు మా ఇంట్లో. సత్య దగ్గర ఇచ్చాము. ఫస్ట్ అమౌంట్ మా ఇంట్లో ఇచ్చాము. సెకండ్ అమౌంట్ వచ్చి మేము వ్యాపారం చేస్తాము, అరటికాయల వ్యాపారం చేస్తాము. అక్కడ మండి ఇక్కడికి వచ్చి అడిగి అర్జెంటుగా అన్నది అమౌంట్ అన్నాడు అనేసరికి మా ఆయన ఎత్తిపోయి ఇచ్చిన 2 సార్లు. దానికైతే ఎవిడెన్స్ లేదు, ఫస్ట్ ఇంట్లో ఇచ్చిన దానికి మాత్రం ఉంది. మీకు ఇచ్చినాం కదన్నా ఫోటోలో. సౌండ్ పెట్టండి. మా వార్డులోనే ఉన్నారన్నా. హరి జనరల్ వార్డు అన్నా, రిజర్వేషన్ వార్డు కూడా కాదు, అది జనరల్ వార్డు. 3 రిజర్వేషన్ వార్డులు ఉన్నాయి, జనరల్ వార్డుకి ఇచ్చారు. జనరల్లో గెలిచినారు, జనరల్లో ఇచ్చారు. అప్పులు తీసిన డబ్బులకి ఇంట్రెస్ట్ కట్టుకుంటా ఉన్నాం మేము. వ్యాపారాలు చేసుకుని చిన్న వ్యాపారస్తులు మేము. డబ్బులు అడిగినట్టు ఎవరికి చెప్పొద్దు, చెప్తే మేము ఇబ్బందులు పడాల్సి వస్తుంది మీరు అనే విధంగా చెప్తాను. రోడ్డు మీద బతకలేరు మీరు అని చెప్తానన్నా. మేమేం తప్పు చేయలేదన్నా, వాళ్ళే పిలిచి మాట్లాడారు, అమౌంట్ అడిగారు. మంత్రి రోజా మేడం అడిగారు. మంత్రి రోజా మేడం దగ్గర కలిస్తే అన్నను కలువు అని చెప్పారు. అన్న పుత్తూరు ఇన్ఛార్జ్ అన్న కాబట్టి అన్నే చూసుకుంటాడు ఏ విషయమైనా, మీరు పుత్తూరుకు సంబంధించిన వాళ్ళు కాబట్టి అన్న దగ్గర మాట్లాడని చెప్పారు. డిమాండ్ చేశారన్న, 70 చేశారు, మేము 40 ఇచ్చాము. మళ్ళీ నెక్స్ట్ ఇస్తామని చెప్పాము. అంటే మమ్మల్ని సీట్లో కూర్చోబెట్టినాక ఇస్తామన్నాము. మేము మళ్ళీ ప్రభుత్వ సహకారంతో సిమ్స్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలు ఏవైతే పింక్ బస్ తో చేస్తున్నామో అవి ఈ రోజు 150వ శిబిరం జరుపుకోవటం, అది వడమాలపేటలో చేయటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొదటి శిబిరం నగిరిలోనే జరిగింది, 50ది నగిరి నియోజకవర్గంలోనే జరిగింది, అలాగే 100, ఈ రోజు 150. ఒక మహిళా ఎమ్మెల్యేగా, మహిళా మంత్రిగా నా నియోజకవర్గం మహిళల కోసం నేను మరి పింక్ బస్ తో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ మహిళల కోసం పనిచేస్తూ ముందుకు వచ్చాను. ఎందుకంటే ఇక్కడున్న మహిళలందరూ కూడా వర్కింగ్ ఉమెన్,
కూలి పనులకు వెళ్లే వాళ్ళు, వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోని వాళ్ళు, సో వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా వాళ్ళకి సీరియస్ అయితే తప్ప హాస్పిటల్కి వెళ్ళని వాళ్ళు. అందుకే ఎక్కడికక్కడ వాళ్ళ గ్రామాల్లోనే ఈ క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలను ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి మహిళలందరినీ పిలుచుకొచ్చి స్క్రీనింగ్ చేస్తున్నాం. ఈ ఒక్క జిల్లానే కాకుండా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య కలిపి ఇప్పటికీ 149 క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలను చేయటం జరిగింది. దాదాపుగా 13,000 మందిని స్క్రీనింగ్ చేయటం కూడా జరిగింది. సో ఈరోజు ఎవరైతే క్యాన్సర్ ఐడెంటిఫై అవుతుందో వారందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆరోగ్యశ్రీ కింద వారికి ట్రీట్మెంట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ స్క్రీనింగ్ లో మీరు చూస్తే నోటి క్యాన్సర్ గానీ, రొమ్ము క్యాన్సర్ గానీ, అలాగే గర్భాశయ క్యాన్సర్ గురించి ఇక్కడ వీళ్ళందరూ కూడా టెస్టులు చేయటం జరుగుతుంది. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అందుకే వచ్చిన తర్వాత బాధపడే కన్నా ముందుగానే ఐడెంటిఫై చేస్తే ఈజీగా క్యూర్ చేయొచ్చు. అందుకే ఈ క్యాన్సర్ నిర్ధారణ పింక్ బస్ ని మరి శిబిరాల ద్వారా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. సో 150వ శిబిరం వచ్చి వడమాలపేట హెడ్ క్వార్టర్స్ లో జరుగుతుండడం చాలా హ్యాపీగా ఉంది. ఈ బస్ తో పాటు భవిష్యత్తులో మన ఎంపీ రాజ్యసభ సభ్యులు వేం ప్రభాకర్ రెడ్డి గారు మరొక బస్సు మహిళల కోసం డొనేట్ చేయడం జరిగింది. సో ఆయనకి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మహిళలకు సపోర్టివ్ గా ఉన్న అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వెనక్కి రావాలి మేడంతో. ఎంఆర్ఓ గారిని, మెడికల్ ఆఫీసర్స్ ని స్టేజ్ మీదకి రావాల్సిన కోరుతూ, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజా ప్రతినిధుల్ని మరియు ప్రజలకి నా నమస్కారాలు చెప్తూ, నమస్కారం. అందరూ ఓపికగా ఉండి చేసుకోండి. ఓకే. శ్రీమతి రోజా గారికి స్వాగతం. ఇప్పటి వరకు ఈ 13,000 మంది పేషెంట్లు స్క్రీన్ చేయడం జరిగింది. దాని తర్వాత క్యాన్సర్ మహమ్మారి ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటున్న ఈ కష్టకాలంలో సదుపాయాలని వినియోగించుకోవాలి. ఇక్కడ మామూలుగా డాక్టర్లు పరీక్షించడమే కాకుండా అల్ట్రాసోనోగ్రఫీ, మ్యామోగ్రఫీ, పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.